ఆలోచించి మనం తీసుకుందాం. సో నెక్స్ట్ బ్రీడ్కి వెళ్ళిపోదామన్నా. షూర్. ఓకే. సో బ్రీడ్ నేమ్ బీగల్. బీగల్. ఓకే. బ్రీడ్ చూడడానికి చిన్నగా ఉంది అని తక్కువ అంచనా వేయకండి. ఓకే. బ్రీడ్ ఏంటి అని అంటే మోస్ట్ హైపర్ డాగ్. ఫుల్ హైపర్నెస్ ఉంటుంది అనమాట. ఓకే. మనం ఒకవేళ లేజీగా ఉన్నామంటే లేపు మనతో ఆడేస్తుంది. ఓకే. ఫుల్ హైపర్నెస్, అటు ఇటు తిరగటం కానీ అరవటం కానీ. ఎవరన్నా సరే టాయ్ బ్రీడ్కి వెళ్ళాలి, కొంచెం మీడియం బ్రీడ్కి వెళ్ళాలి, నాకు మెయింటెనెన్స్ ఎక్కువ వద్దు, హెయిర్ ఉండకూడదు, కొంచెం యాక్టివ్గా ఉండాలి అనుకునే వాళ్ళకి బెస్ట్ డాగ్. ఓకే. దాని బాడీ వెయిట్ వచ్చేసి మ్యాక్సిమం 15 to 18 kilos వరకు అవుతుంది. సైజ్ వచ్చేసి మ్యాక్సిమం సిజ్జు హైట్ కన్నా ఒక 3-4 inches పెరుగుతుంది. ఓకే. మీడియం డాగ్ అని చెప్పుకోవచ్చు. హెయిర్ ఉండదు. ఇది కూడా ఈజీ టు క్యారీ, మనం ఎక్కడికి వెళ్ళినా అక్కడ తీసుకెళ్ళిపోవచ్చు. మెయింటెనెన్స్ కూడా తక్కువే. ఓకే. సో ఇది పెద్దగా అవ్వదా? ఎంత హైట్ అవుతుంది ఇది? మ్యాక్సిమం ఒక 1 feet అవుతుంది, లేదంటే ఒక 3-4 inches పెరుగుతుంది. ఓకే. అంతకన్నా ఎక్కువ హైట్ ఉండదు బీగల్. చిన్న బ్రీడే ఇది. ఓకే. దీనికి హెయిర్ ఉండదు. వీటిలో కూడా మనం ఒరిజినల్ బ్రీడ్ అవునా కాదా అని చెక్ చేసుకుంటాక మీరు ఇటు చూడండి, ఇయర్ అనేది ఫేస్ వరకు రావాలి. ఓకే. ఇవన్నీ చాలా మంది తెలియదు. సో క్రాస్ బ్రీడ్కి రాదు, క్రాస్ బ్రీడ్కి రాదు. ఓకే. చెవు అనేది ఇక్కడ వరకే వస్తుంది. ఓకే. ఇది జెన్యున్ బ్రీడ్ కాబట్టి ఎయిర్ ఇక్కడికి వస్తుంది. ఓకే. ఇంకోటి ఏంటి అని అంటే ఈ లైన్ కొన్ని నాటికి ఉండొచ్చు, కొన్ని నాటికి ఉండకపోవచ్చు. ఓకే. ఇక్కడ బొట్టులాగా లైన్ వస్తుంది. ఏ బీగల్ అయినా సరే 100% దానికి ఏంటి అని అంటే 4 legs అనేవి వైట్ కలర్ ఉంటాయి. ఓకే. ఒకసారి చూడండి, 4 legs వైట్ ఉంటాయి మీకు. ఓకే. ఒక టైల్ ఒకటి వైట్ ఉండాలి. ఇక్కడ మార్కింగ్ డిపెండ్స్. ఓకే. ఇక్కడ టైల్ వైట్ ఉండాలి, ఎడ్జ్లో లెగ్స్ మటుకు వైట్ ఉండాలి. ఇవి దీని ఒరిజినల్ క్వాలిటీకి ఉండాల్సిన ఫీచర్స్. క్రాస్ బ్రీడ్కి అంటే నార్మల్ బ్రీడ్కి మీరు డిఫరెన్స్ చెప్తున్నారు. అవును. ఇది మొత్తం మీరు రీసెర్చ్ చేశారా? రీసెర్చ్ అని కాదండి, నేను మీకు చెప్పిన నా దగ్గరే 200 dogs వరకు ఉన్నాయి. ఓకే. నేను చూసి చెప్పగలను అంటే ఏది ఒరిజినల్, ఏది కొంచెం క్రాస్ ఉంది ఏంటి అనేది దాని బాడీ లాంగ్వేజ్ చూసి దాన్ని చూసి చెప్పగలను. ఒకటి ఏంటి అని అంటే నా దగ్గర ఐకేజీ మెంబర్షిప్ ఉంది, కెనల్ క్లబ్ ఆఫ్. దాంట్లో నేను ఒక ఐకేజీ మెంబర్ని. నాకు ఒక రెగ్యులర్గా డాగ్స్కి సంబంధించిన బుక్స్ అన్నీ నాకు వస్తూ ఉంటాయి కెనల్ క్లబ్ ఆఫ్ ఇండియా నుంచి. రెగ్యులర్గా డాగ్స్కి సంబంధించిన మంత్లీ ఒక బ్రీడ్కి సంబంధించిన ఒక బుక్ వస్తుంది మన దగ్గర. అట్లా కూడా నేను నాలెడ్జ్ పెంచుకుంటూ ఉంటాను. ఓకే. ప్రాక్టికల్ నాలెడ్జ్ ప్లస్ థియరిటికల్ నాలెడ్జ్, ఓకే, 2 పెంచుకుంటాను నేను.